ఇప్పుడు యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కామాక్షి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు కామాక్షి భాస్కర్లా. పొలిమేర 1 and 2తో మీ ముందుకు వచ్చాను అండ్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేశారు మీ ఇంట్లో మనిషిలాగా. సో ఈ ఫిలిం నాకు ఇట్స్ ఎ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్ ఫిల్మ్ నా కెరియర్లో. జనరల్గా అంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని. ఈ ఫిలింలో నా పర్స్పెక్టివ్లో మాట్లాడాలంటే నా సక్సెస్ అండ్ నేను ఈ ఫిలింలో ఉండడానికి 4 మేజర్ పిల్లర్స్ ఉన్నారు. 4 మగవాళ్ళు ఉన్నారు. మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు అండ్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ది షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ది డైరెక్టర్ నాని and my hero, and also I'm a big admirer. So నేను చెప్పాలి, I'm a big fan of him and working with him is tremendous. So అల్లరి నరేష్ గారు. సో వీళ్ళ నలుగురి వల్ల నేను ఈరోజు ఫిల్మ్లో ఉన్నాను అండ్ ఐ వాంట్ టు షో మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ ఫర్ 4 of you. ఈ ఫిలిం తర్వాత ముందు అందరూ నన్ను లక్ష్మి లక్ష్మి అని పిలిచారు పొలిమేర 2తో. సో ఈ ఫిలిం తర్వాత ఎవ్రీబడి విల్ స్టార్ట్ కాలింగ్ మీ ఆరాధన. I'm pretty sure about it. And I hope మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. And I have to thank a lot of people, the whole technicians, cast and crew. But I'll do that on the trailer. Success meet. We still have free release event. So thank you so much, Andy. Thank you so much for accepting me. And ఈ మూవీతో మీ అందరికీ ఇంకొంచెం మరింత దగ్గర అవుతానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కామాక్షి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన అల్లరి నరేష్ గారి మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని, అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు, కొన్ని నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు